అయినోడు కాకుల్లోని కానుడు కంచాలో పెట్టినట్టు ఎవరైనా వత్తగాని ఎన్ని తీస్తావా? ప్రతి పండక్కి ఎదనుకోవాలి. ఎత్తడి గిన్నెలు సేవండి గిన్నెలు కనిపెట్టిన తన్నాలి ఫస్ట్. అయినా పెళ్ళాక ఎన్ని నాతో పంపకమ్మా, అక్కడ కూడా నేను కడుక్కోవాలి. అమ్మా హరిదాస్ వచ్చాడు, బియ్యం ఎక్కడున్నాయి? ఆ పాత డబ్బాలో పెద్ద రోజు బాస్మతి బియ్యం వేసినట్టు. స్విగ్గీ సుజుకీలో వస్తుంటే హరిదాస్ ఎక్సెల్ లో వచ్చేస్తున్నాడు. ఇంకో 5 సంవత్సరాలు అయితే జూకులో వచ్చేస్తాడేమో. ఓయ్ భోగమంటతో ఎక్కడి నుంచి తెస్తున్నారో? తెచ్చిన వాళ్ళు జాగ్రత్తగా పెట్టండి, లేదంటే పక్కీదోళ్ళు రాత్రికే దొబ్బేస్తారు. పండగ 3 రోజులే కానీ 30 రోజుల నుంచి కడుగులు మొదలెడతారు బాబా. అదెవడు దుడుతాడే? అమ్మా నడు ఓడిపోతుందమ్మా. అది కూడా చేసేయమ్మా, మళ్ళీ మనం షాపింగ్కి వెళ్ళాలన్నా. కోడి పందాల్లో డబ్బు అంతా ఇక్కడే ఉన్నట్టు జనాలు పండగ వస్తుంటే కిటకిటలు ఆడిపోతున్నారు. సంవత్సరం మొత్తం కనిపించే ముగ్గుల పుస్తకం పండగకి కనిపించదు. పైన కుండు ఉండాలి, కింద మంట పెట్టాలి. అటు ఇటు 2 చెరుకులేసి పాలు పొంగిస్తే అదే సంక్రాంతి. గొబ్బెమ్మని పెడదామా? నాన్నని పెట్టుకుని అమ్మ ఇన్నెందుకమ్మా వండేస్తావు పొలమని, తర్వాత తిను అని నన్ను చంపుతావు. నేనైనా అమ్మ జంతుకులు వేస్తావా? బానే వేసేవే, ఇక నీకు పెళ్లి చేసేయచ్చు. అమ్మ పండగ 4 రోజులు నీస్తున్నాం కదా, కనుమ రోజు నాన్న కోసం వస్తుందమ్మనే. తెల్లారితే పండుగ, పొద్దుటే లేవాలి.